దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం మొదటి తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 9వ వచనాన్ని ధ్యానం చేద్దామండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములోనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. సో, ఈ వాక్యానికి అర్థం ఏంటంటేనండి, అసలు ముందు ధనాపేక్ష అంటే ఏంటో తెలుసుకుందామండి. సో, ధనాపేక్ష ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండాలండి. ఆ ధనాపేక్ష అనేది ఎంతవరకు ఉండాలి? మనము కష్టపడి సంపాదించుకోవాలండి. మనం కష్టపడి నీతియుక్తమైన మార్గంలో ధనాన్ని సంపాదించుకోవాలి. ధనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ధనం ఉంటేనే మనల్ని మనం పోషించుకోగలము. అదే విధంగా అనేక సత్కార్యాలు చేయగలము. ఈ ధన సంపాదన అనేది ఎలా ఉండాలి? దేవుడి మీద ఆధారపడుతూ, దేవునికి ప్రార్థన చేసుకుంటూ, కష్టపడి నీతియుక్తమైన మార్గంలో మనం ధనాన్ని సంపాదించుకోవాలి. దీన్ని ధనాపేక్ష అనరండి. సో, ధనాపేక్ష అంటే ఏంటో తెలుసా? సో, ఇప్పుడు మనము కష్టపడి సంపాదించుకుంటాం ఒక రూ. 1,00,000. సో, సాతానొచ్చి ఏం చెప్తది? "నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఈ రూ. 1,00,000 పెట్టు. నీకు వాళ్ళు 3,00,000 ఇస్తారు. లేకపోతే బెట్టింగ్ యాప్‌లో ఈ రూ. 1,00,000 పెట్టు. వాళ్ళు నీకు 5,00,000 ప్రాఫిట్ ఇస్తారు. నువ్వు ఇంట్లోనే కూర్చొని లక్షలు, లక్షలు సంపాదించొచ్చని" సాతాను మనకి ఒక దురాశనిస్తదండి. సో, అప్పుడు మనం దురాశతో మన యొక్క కష్టార్జితాన్ని ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోము, వీడియో గేమ్స్, ఈ బెట్టింగ్ యాప్‌లో పెడతామండి. అర్థమవుతుందండి. పెట్టినప్పుడు ఏమవుతది? మన రూ. 1,00,000 పోతాయి. అర్థమవుతుందా? మనకాళ్ళేమి డబ్బులివ్వరు. అర్థమవుతుందా? సో, ఇటువంటి ధనాపేక్ష, ఈజీ మనీ గురించి మనం ఆశపడి, మన యొక్క కష్టార్జితాన్నంతటిని ఇటువంటి నీచాతి నీచమైన మార్గంలో పెట్టుబడుల కింద పెడితే, మనకి కలిగే గతి కూడా ఇక్కడ చెప్పారండి. చూడండి. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎంతమంది లక్షలు, లక్షలు కోల్పోయి బెట్టింగ్ యాపుల ద్వారా, అదే విధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియో గేమ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఎంతోమంది వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు. కొంతమంది సూసైడ్‌లు చేసుకున్నారు. కొంతమంది చనిపోయారు ఆ బెంగతో, డిప్రెషన్‌లో. అర్థమవుతుందండి. అందుకనే మనము ఇటువంటి ధనాపేక్షను విసర్జించాలి. ఈజీ మనీ కోసం వెంపర్లాడకూడదు. మీకు ధనాపేక్ష ఉంటే పవిత్రమైన, పరిశుద్ధమైన, చక్కటి మార్గంలో మీరు కష్టపడండి. దేవుడి మీద ఆధారపడుతూ, మళ్ళీ దేవుడిని విడిచిపెట్టి మీరు ధనాపేక్షలో పడ్డారనుకోండి, అది కూడా ఫలించదు. అర్థమవుతుందండి. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందామండి. ఉంటానండి.